చామకూర మల్లారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయ నాయకుడినే కాదు, కాలేజీలు, యూనివర్సిటీ వ్యవస్థాపకుడిగా ఆయన ఫేమస్. ఆయన ఏం చేసినా ట్రెండీగానే ఉంటుంది. మాట్లాడినా, డ్యాన్స్ చేసినా అంతే. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు, మాటలు మాట్లాడుతారు. చివరకు తాను అలా అనలేదంటూ సెటైరికల్గా చెబుతారు. ఇదివరకు చాలాసార్లు అలానే చెప్పారు. ఇప్పుడు అదే చేశారు మల్లారెడ్డి. మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ప్రస్తుతం 73 సంవత్సరాలు ఉన్న మల్లారెడ్డి ఇకపై రాజకీయాల వైపు చూడాల్సిన అవసరం లేదని, మరో 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తించింది. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగిన ప్రజలకు సేవ చేయడం మాత్రం ఆపనని మల్లారెడ్డి అన్నారు. అంతేకాదు, ఇతర పార్టీలలో చేరబోతున్నారనే ఊహాగానాలకు కూడా తన ప్రకటన ద్వారా ముగింపు పలికారు. అయితే అంతలోనే మాట మార్చారు మల్లారెడ్డి. తాను దూరంగా ఉంటానని అనలేదని, స్పీడ్లో ఆ విధంగా మెసేజ్ పోయిందన్నారు. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదన్నారు. విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా ప్రారంభిస్తానని చెప్పానని తెలిపారు. దానికి ఉదాహరణగా జపాన్లో రిటైర్మెంట్ లేదని చెప్పారు. మల్లారెడ్డి తన ప్రసంగ శైలి, సామాన్య ప్రజలతో కలిసిపోయే తత్వం కారణంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో బీఆర్ఎస్ వైపు మళ్లారు. ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనకున్న పాత పరిచయాలతో అన్ని పార్టీల అధినేతలతో టచ్లో ఉన్నారు.